ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు మన ఆలోచనలు మించిపోతాయి. మన కళ్ళతో చూసే ప్రతి సంఘటనలో దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు వాగ్దానము మనకు దేవుని శక్తి, ఆయన గొప్ప కార్యాల గురించి స్పష్టతను ఇస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 7వ అధ్యాయము 3వ వచనము. నిర్గమకాండము 7వ అధ్యాయం 3వ వచనం వాక్యం ఇలా ఉంది: ఈ సూచక క్రియలను, నా మహత్ కార్యములను విస్తరింపజేసేదను అని. ఇది కేవలం ఒక వాగ్దానం కాదు, ఇది దేవుని శక్తి యొక్క ప్రకటన. సూచక క్రియలు అంటే ఆయన చేసే అద్భుతాలు, శక్తి ప్రదర్శనలు, మన కళ్ళ ముందు జరిగే మహత్ కార్యాలు. ఇది రెండు విషయాలను మనకు గుర్తు చేస్తుంది. మొదటిగా, దేవుడు సజీవుడే ఉన్నవాడని నిరూపించడానికి ఆయన అద్భుతాలు ప్రదర్శిస్తాడు. రెండోదిగా, తన ప్రజలను రక్షించడానికి ఆయన శక్తి అపరిమితమని చూపిస్తాడు. ఫరో హృదయం ఎంత కఠినమైనా, అతని సైన్యం ఎంత పెద్దదైనా దేవుని ఆలోచనను ఎవరు ఆపలేరు. ఆయన తన ప్రజలను విడిపించడానికి ఎన్ని మార్గాలైనా సృష్టిస్తాడు. మన జీవితంలో కూడా ఇది వర్తిస్తుంది. మన సమస్యలు ఎంత కఠినమైనా, మన ప్రార్థనకు సమాధానం ఆలస్యమైన, దేవుడు తన సమయంలో తన శక్తిని ప్రదర్శించడానికి ఆ పరిస్థితిని ఉపయోగిస్తాడు. మనం ఎదుర్కొనే కష్టాలు, అడ్డంకులు, ఆలస్యాలు చివరికి మన మహిమ కోసం మాత్రమే. ఈ వాక్యానికి అద్భుతమైన ఉదాహరణ ఐగుప్తు మీద దేవుడు చెప్పిన 10 మహా తెగుళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాస్య జీవితాన్ని గడుపుతున్నారు. దేవుడు మోషే ద్వారా ఫరోను హెచ్చరించాడు, నా ప్రజలను విడిచిపెట్టు అని. కానీ ఫరో హృదయం కఠినపడి దేవుని మాటను తిరస్కరించాడు. దాంతో దేవుడు తన శక్తిని ఒక్కొక్క తెగులు ద్వారా చూపించాడు. మొదటిగా, నీరును రక్తంగా మార్చడం. ఇది ఐగుప్తు దేవతలపై నేరుగా ఒక తీర్పు. రెండోదిగా, కప్పలు. ఇది తమ శుభ్రతను చూసి గర్వపడి ఐగుప్తు వారిని అపహాస్యం చేశాడు. మూడోదిగా, పేళ్లు. నాలుగోదిగా, ఈగలు. ఇవి వచ్చి ప్రజలను, జంతువులను బాధించాయి. ఐదోదిగా, పశువుల తెగులు. ఆరోదిగా, కురుపులు. ఇవి వారి శరీరంపై నేరుగా దెబ్బ కొట్టాయి. ఏడోదిగా, వడగండ్లు. ఎనిమిదోదిగా, మిడతలు. ఇవి పంటలన్నింటినీ నాశనం చేశాయి. తొమ్మిదోదిగా, 3 రోజులు చిక్కటి చీకటి ద్వారా ఐగుప్తు వారు పూజించే సూర్యదేవుని అవమానపరిచాడు. చివరిగా, మొదట పుట్టిన సంతాన మరణం ద్వారా ఫరో లొంగిపోయాడు. ఈ ప్రతి తెగులు కేవలం శిక్ష మాత్రమే కాదు, అది దేవుని మహిమను, అధికారాన్ని ప్రపంచానికి చూపిన ఒక చిహ్నం. దేవుడు తానే సజీవుడని, తన ప్రజలను విడిపించడానికి ఏ శక్తినైనా ఓడించగలని నిరూపించాడు. ఈ సంఘటన మనకు ఒక స్పష్టమైన పాఠం నేర్పుతుంది. మన సమస్యలు ఎంత కఠినమైనా, ప్రపంచమంతా మనకి వ్యతిరేకంగా నిలిచినా, దేవుడు తన సమయంలో తన మహత్కార్యాలు చేసి మనల్ని విముక్తి చేయడమే కాక తన మహిమను విస్తరింపచేస్తాడు అని. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా దేవుని శక్తిని విశ్వసించాలి. పరిస్థితులు ఎంత కఠినమైనా ఆయన సహాయం చేస్తాడు అని విశ్వసించాలి. రెండోదిగా, ఆశను కోల్పోకూడదు. దేవుని సమయంలోనే అద్భుతం జరుగుతుంది కాబట్టి మనం నిరాశ పడకూడదు. మూడోదిగా, ప్రార్థనలు నిలకడగా ఉండాలి. మోషే మరియు అహరోనులాగా దేవుని వాక్యాన్ని నమ్మి ముందుకు సాగాలి. నాలుగోదిగా, ఆయన మహిమకు సాక్ష్యంగా ఉండాలి. దేవుడు చేసే అద్భుతాలను ఇతరులతో పంచుకోవాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ మహత్ కార్యాలను గుర్తు చేసినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. పరిస్థితులు కష్టంగా ఉన్నా నీ శక్తి పెద్దదని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. ఫరోను ఓడించి ఇజ్రాయెల్ వారికి విడుదల కలిగించావు ప్రభువా. అలాగే మా సమస్యల నుండి కూడా మమ్మల్ని విడిపించి మాకు జయం కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ సమయంలో నీ సూచక క్రియలను మా జీవితంలో విస్తరింపజేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.